ఋషికొండలో ఉన్న పాత హరిత రిసార్ట్ని ఈరోజు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో పునర్నిర్మించి ఈరోజు మరి గృహప్రవేశం చేయడం జరిగింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2021లో సిఆర్జెడ్ ఆమోదంతో ప్రారంభమైంది. అండ్ ఈరోజు అన్ని పర్మిషన్స్తో ఈరోజు కట్టబడిన 7 బిల్డింగ్లు అన్ని వసతులతో కూడా పూర్తి చేయబడింది. అండ్ ఈరోజు అందరూ కూడా ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వైజాగ్ అంటేనే ఒక బ్యూటిఫుల్ సిటీ. అలాంటి బ్యూటిఫుల్ సిటీలో ఒక అద్భుతమైన 7 భవనాలని ఈ ఋషికొండ మీద నిర్మించటం, వాటన్నిటిని కూడా అంతర్జాతీయ సౌకర్యాలతో అభివృద్ధి చేయటం అనేది మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. జగనన్న ఆశీర్వాదంతో మా డిపార్ట్మెంట్ అంతా కూడా ఈరోజు కష్టపడి అందంగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. సో ఇక్కడికి యాక్చువల్గా హరిత రిసార్ట్ పాతబడిపోయింది కాబట్టి దాన్ని పునర్నిర్మాణించాలనే ఆలోచన మేము తీసుకొచ్చినప్పుడు సో ఇది భవిష్యత్తులో బెస్ట్ సిటీగా కాబోతుంది కాబట్టి దానికి సరిపోయే విధంగా అంతర్జాతీయ స్థాయిలో దీన్ని డెవలప్ చేయాలి అని చెప్పి సీఎం గారు చెప్పడం, దానికి అనుగుణంగా డిజైన్స్ కానీ వర్క్ కానీ మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఈరోజు ఫుల్ ప్లెచ్డ్గా మరి స్వామివారి ఆశీస్సులతో కూడా ఈరోజు ఓపెనింగ్ జరగటం శుభ పరిణామం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ మధ్య కాలంలోనే మరి క్యాబినెట్ నుంచి 3-man కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 3-man కమిటీ ప్రభుత్వం ఇక్కడి నుంచి సీఎం క్యాంప్ కార్యాలయంగా ఉంటే బాగుంటుంది అని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఆ నిర్ణయాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదిస్తే ఇక్కడి నుంచి ఈ కార్యాలయంలో వర్క్ స్టార్ట్ అవుతుంది. సో అందరం కూడా వెయిట్ చేస్తున్నాం ఒక మంచి మాట కోసం. సో జగన్ గారు ఓకే అంటే ప్రభుత్వ కార్యాలయంగా ఇక్కడి నుంచి వర్క్ స్టార్ట్ చేస్తాం, లేదంటే టూరిజం రిసార్ట్ కానీ దీన్ని కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.